ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అలాగే ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా పక్కన పెట్టి ఈ రోజు బీఆర్ఎస్ లోనే ఎందుకు చేరారు అనేది శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏందన్న అధికారంలో కాంగ్రెస్ ఉంది, తర్వాత కేంద్రంలో బీజేపీ ఉంది, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలకే ఎందుకు వచ్చిందన్న? అంటే మీరు అనుకుంటే ఎన్ఆర్ఐలు అనుకుంటే రెడ్ కార్పెట్ కూడా వేస్తారు కదా చాలా మంది. అదే అట్లా అంటే ఇప్పుడు జరుగుతున్న నేను చేరాలనుకుంటున్నదే ఈ జరుగుతున్న విధ్వంసానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు. అయితే అంత ముందుకు నేను ఎప్పుడు కూడా పార్టీలో చేరి ఏదైనా పోటీ చేయాలి లేకపోతే అధికారం రావాలని ప్రయత్నం చేయలేదు. నేను స్వచ్ఛంద సంస్థ నడుపుకుంటున్నా, ఆ స్వచ్ఛంద సంస్థలనే ఉందాం అనుకున్నా. కానీ ఇప్పుడు జరుగుతున్న గత 2 ఏళ్ళుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా అని ఒక డౌట్ వచ్చి, అంటే ఇదేనా మనం కోరుకున్న, ఇది కాదు కదా. రాత్రింబగళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ రాత్రింబగళ్ళు తెలంగాణ కోసం పరితపించింది ఈ తెలంగాణ కాదు కదా అనే దాంతో సరే నేను కూడా రాజకీయాలు రావాలి, నేను కూడా నా ప్రజలకి వాళ్ళకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాలి, గ్రామాల్లో ఇప్పుడున్న పరిస్థితి పోవాలని చెప్పి బీఆర్ఎస్ లో, అంటే నా ఆలోచనకు దగ్గరగా ఉన్నది ఒక బీఆర్ఎస్ మాత్రమే కాబట్టి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ లో ఈరోజు. అయితే ఇప్పుడు ఇదే మన పాలమూరు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఎన్నో వాగ్దానాలు ఇవ్వడం అనేది జరిగింది. నేను కల్వకుర్తి డెవలప్ అవ్వట్లేదు అసలు. కల్వకుర్తి గతంలో కంటే ఇంకా వెనుకబాటు పెరిగిపోతుంది, అంటే తిరోగమనం వైపు పోతుంది కల్వకుర్తి. కాబట్టి ఈ తిరోగమనాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ లో చేరింది. ఓకే, అంటే జైపాల్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో అప్పారెడ్డిపల్లి నుంచి కొలకలపల్లి రోడ్డు చూస్తే ఎంత అభివృద్ధి ఉందో మీకు అర్థమవుతుంది. ఇదంతా ఎంత సొంతం రోడ్డే సరిగ్గా లేదు. ఆ రోడ్డుని తప్పించుకొని 10 కిలోమీటర్లు ఎక్కువ అవుతున్నా కూడా మేము వేరే రోడ్ నుంచి ప్రయాణం చేస్తున్నాం. అంటే అంత డెవలప్ జరుగుతుందని ఒకటే మాటలో అయితే శ్రీధర్ అన్న, ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ లో అంటే చచ్చిపోయినటువంటి పార్టీ, దానికి అస్తిత్వం లేదు, ఏం లేదు, ఆల్రెడీ దాని పని అయిపోయిందని రేవంత్ రెడ్డి గారే అన్నారు. అట్లాంటి పార్టీలో మీరు చేరుతున్నారు అంటే ఏమైనా ఆక్సిజన్ లాంటిది ఏమైనా ఇస్తారా మీ వంతుగా? ఖచ్చితంగా ఇస్తాం. తెలంగాణ ఉద్యమంలో మేము నిష్పక్షపాతంగా పనిచేసినాం. ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు అజ్ఞాతవాసిగానే ఉన్నాను. ఆ రోజు నేను ప్రభుత్వం నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కనీసం నేను పలానా వ్యక్తిని కూడా చెప్పుకోలేదు. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా చేసినాం. ఈ రోజు బీఆర్ఎస్ లో నా తెలంగాణ కోసమే ప్రయత్నం చేస్తున్నా తప్ప నా స్వార్థం ఏమి ఉండదు. కాబట్టి అందుకే మనం దీంట్లో జాయిన్ అయ్యాం. ఏం చేస్తారు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా స్థానిక సమస్యలపై కొట్లాడతాం, తెలంగాణలో జరుగుతున్న అన్యాయం మీద కొట్లాడతాం. ఏవైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలు నిలుపుకోలేని ప్రభుత్వం వైఖరిని ఎత్తి చూపెడతాం. ఇన్ని రోజులు ఆఫ్ ద రికార్డ్ ఉన్నటువంటి శ్రీధర్ అన్న ఈ రోజు లైవ్ లోకి వస్తున్నారు. సో సినిమా వేరే రకంగా ఉంటుందా కల్వకుర్తిలో ఇకపైన? అంటే వేరే రకంగా ఏదో అద్భుతాలు ఏం చేయము, కాకపోతే మన స్థానిక సమస్యల మీద కొట్లాడతాం, మనకు రావాల్సిన వాటా గురించి కొట్లాడతాం, జరగవలసిన అభివృద్ధి గురించి కొట్లాడతాం. ఓకే అన్న, అంటే నిన్న మొన్నటి వరకు స్వచ్ఛంద సంస్థలు నడిపారు. సో ఎవరిని అడిగినా శ్రీధర్ అని మంచోళ్ళు అంటారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలకు వెళ్ళడం తోటి విమర్శలు కూడా వస్తాయి, కానీ దానికి కూడా సిద్ధమేనా? విమర్శలు వస్తూనే ఉంటాయి, దానికి మనం సిద్ధంగా ఉండే పార్టీలో జాయిన్ అయినా కాబట్టి విమర్శలు వస్తాయి. కానీ దానికి పై స్థాయిలో అభినందనలు కూడా సమర్థనలు కూడా వస్తాయి. ఎందుకంటే నాలాంటి వ్యక్తులను కావాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. చదువుకున్న వాళ్ళు, మేధావులు రాజకీయాలు రాకపోతే మూర్ఖుల చేత మనం పరిపాలించబడతాం. కాబట్టి ఆ పరిపాలన కంటే రాజకీయాలు రావడం బెస్ట్ గా దాంతో నేను రాజకీయాలకు వచ్చాను. ఇకపైన ఏ విధంగా ఉంటుంది అంటే ఇన్ని రోజులు సేవా కార్యక్రమాలు పరిమితమైనటువంటి శ్రీధర్ గారి ఖచ్చితంగా గతంలో నేను నా విద్యార్థి దశలో ఏ ఉద్యమాలు అయితే చేసినానో, ఏ ఉద్యమాలు అయితే పాల్గొన్నానో అదే స్థాయిలో అదే స్ఫూర్తితో అదే దాంతో పనిచేస్తాను, ఆ ఉద్యమాలు చేస్తాను, స్థానిక సభలపై పోరాడతాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. చూద్దాం, అంటే మీరు సేవా కార్యక్రమాలు చేసినప్పుడు శ్రీధర్ అన్న రేపు రాజకీయాలు ఉన్నప్పుడు కల్వకుర్తికి వచ్చి డెఫినెట్ గా మళ్ళీ మరో ఇంటర్వ్యూ మీతో తీసుకుంటాను. థ్యాంక్ యూ.